ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులును 3 కుమార్తెలును కలిగిరి. అతనికి 7,000 గొర్రెలును 3,000 ఒంటెలును 500 జతల ఎడ్లును 500 ఆడు గాడిదలును కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకనికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ 3 అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలసి వచ్చెను. నీవు ఎక్కడ నుండి వచ్చితివి? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితిని. నీవు నా సేవకుడైన యోబును గమనించితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవునికి భయభక్తులు గలవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. యోబు ఊరకయ్యే దేవునిని భయపడుచున్నాడా? నీవు అతనికి అతని ఇంటివారికి అతనికున్న సమస్తానికి కంచె వేస్తివి గదా. దేవుడు అతని పనిని దీవించెను, అతని ఆస్తి విస్తరించెను. కాని నీవు అతని సమస్తమును తీసివేస్తే అతడు నీ ముఖమున ఎదుటనే నిన్ను విడిచిపోవును. ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశములో ఉన్నది, కాని అతనికి హాని చేయకూడదు. సమస్తమును నీ వశమునున్నది, అతనికి మాత్రము ఏ హానియూ చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. ఒక దినమున యోబు కుమారులును కుమార్తెలును తమ అన్న ఇంట భోజనము చేయుచూ ద్రాక్షారసము పానము చేయుచూనుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచూనుండగా షబాయీలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. ఎద్దులు నాగలి దున్నుచుండగా షబాయీలు వచ్చి వాటిని తీసుకొని పోయి పనివారిని ఖడ్గముతో చంపిరి. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి తిని. అతడు ఇంకరా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దేవుని అగ్ని